VS369 ఛానల్ కి స్వాగతం. పాములపాడులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత సంఘాలు జేఏసీ కలబండి చిన్న దర్గయ్య ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరుకూరి అశోకరత్నం, మాలా మహనాడు సీనియర్ నాయకుడు డాక్టర్ రాజు, ఆర్ఎస్ఆర్ గోపాల్, నాగేశ్వర్ రెడ్డి, జీవన్ రెడ్డి, పిచ్చిగుంట్ల చౌడయ్య, మురారి దర్గయ్య, కలబండి చిన్న దుర్గయ్య, కలబండి ప్రతాప్, వడ్డేమాన్ రాజు, బరిగల తిరుమలయ్య, మేకల రాజు, మురహరి బీరయ్య, దళిత శీలం శేషులు తదితర సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిర్బంధాన్ని పురస్కరించుకోవాలంటే అది మన పూర్వజన్మ సుకృతమై ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కొరకు చేసినటువంటి త్యాగాలు, తన జీవితాన్ని సమానార్థం చేసుకుని తన కుమారుడు ఆకలి తప్పుకొని నిరంతరము పరుగు తన ఈడు వర్గాల కోసం, భారతదేశ అభ్యున్నత కోసం, ఐక్యత కోసం, అంటరానితనం కోసం నిరంతరం పోరాడి ప్రపంచ దేశాలకెల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మీరు ఆయన వివరాలు అర్పించాలంటే ఏ విధంగా ఉండాలి? మన జనం ఒకసారి అందరూ చేతులు పైకెత్తండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి పాములపాడు గ్రామస్తుల ఐక్యత, వర్ధిల్లాలి పాములపాడు గ్రామస్తుల ఐక్యత. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సోదరులు టిఫిన్ అరేంజ్ చేస్తున్నారు. నల్లయ్య గారు అందరూ కూడా టిఫిన్ చేసుకెళ్ళవలసిందిగా కోరుతున్నారు. ఇక్కడ పక్కన హోటల్లో టిఫిన్ అరేంజ్ చేస్తారు. దయచేసి అందరూ కూడా టిఫిన్ చేసుకెళ్ళవలసిందిగా విజ్ఞప్తి.